సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ప్రియులారా, ఈ మాటలు అక్షరాల యేసు ప్రభు వారే పలుకుతూ ఉన్నారండి. ఒకరోజు అండి యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణం గుండా వెళుతూ ఉన్నప్పుడు మేడి చెట్టు మీద ఉన్న జక్కేని కిందకి దిగమని చెప్పి అతని ఇంటలోనికి వెళ్ళాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని అక్కడ కొంతమంది చూస్తూ ఈ పాపి అయిన మనిషి ఇంట్లోకి యేసుప్రభు వెళుతున్నాడండి. జక్కయ్య అన్యాయస్తుడిగా, అన్యాయంగా సంపాదించేవాడుగా, ఈ అన్యాయస్తుడి ఇంట్లోనికి యేసుప్రభు వారు మీరు వెళ్తున్నారేంటి అన్నట్టు కొంచెం విమర్శించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఆ విమర్శించి మాట్లాడుతున్న వ్యక్తితో చెప్పిన మాటే, అబ్బాయ్, నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడనైన నేను వచ్చాను అని ఆయనతో చెప్పాడు. ప్రియులారా, ఈ రాత్రి ఈ మాటలో నుంచి నేను మీ ముందుంచాలనుకున్న మాట ఏంటంటే, నశించిన దానిని వెదకడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అయితే ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో నుంచి ఎవరు ఏమేమి వెతుకుతున్నారు 5 విషయాలు మీ ముందు ఉంచుతాను. ప్రియులారా, ఎవరు ఏమి వెతుకుతున్నారు 5 విషయాలు ప్లస్ వాటి సాదృశ్యాలు కూడా ఈ రాత్రి మీ ముందు ఉంచుతాను. ప్రియులారా, ఇవి వెతికే దినాలు అయినాయండి కదా అండి. యేసు ప్రభు వారు కూడా నశించిన దానిని వెతకడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, లోకంలో ఉన్న మనందరం కూడా రోజు ఏదో ఒకటి వెతుకుతానే ఉంటాం కదండి. రోజు మన ఇల్లే, కానీ పెట్టిన వస్తువు ఎక్కడుందో కనపడదు మనకి. దాన్ని రోజు ఎతకటమే, ఎక్కడ పెట్టాం. పిల్లలు కూడా పుస్తకాలు, పెన్నులు అలా కనపడగా, మమ్మీ ఎరేజర్ ఎక్కడా, మమ్మీ పెన్సిల్ ఎక్కడ, అదిగోరా అక్కడే ఉంది చూడు అంటావు నువ్వు. అంటే వాడికి కనపడదు, వెతకడమే. యజమాను కూడా రోజు పెట్టే బండి తాళాలే ఏడవసాడు పెడతాడు ఆయన. అమ్మాయి, నా బండి తాళాలు కనపట్లా, ఎత్తుకో అని అంటాడు ఆయన. రోజు వెతుకులాట. ప్రియులారా, ఇక వయసు వచ్చిన మీ పాపకో మీ బాబుకో పెళ్లి చేయాలంటే మీరు వెతుకుతారు. పాస్టర్ గారికి కూడా చెబుతారు, ఏమన్నా తెలుసా, మంచి పిల్ల కావాలి, ఎతకండి అయ్యా అని అంటారు. ప్రియులారా, అలాగే మంచి చదువు చదవాలంటే కాలేజీలు వెతుకుతూ ఉంటారు. ప్రియులారా, అంతేకాదు సంపాదన కోసం మంచి ఆరోగ్యం పొందుకోవాలంటే ఏ హాస్పిటల్లో మంచి వైద్యం ఉంటుందా, ఇలా వెతుకులాట అయిపోయింది మనిషి జీవితం అంతా. వెతుకులాట అయిపోయింది. వెతకని మనిషి లేడు. ప్రియులారా, వెతకకుండా కూర్చున్న మనిషి లేడు. మంచి వాటిని వెతుకుతారు. మీరు వంట చేయాలన్నా కూడా కూరగాయలు వాళ్ళు ఇచ్చి తీసుకొచ్చుకోరమ్మా. అలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరుగా, ఎవరు లేరు. వేసినా కూడా అవి మంచియా పుచ్చియా మంచియా ఎతికి మాత్రం తీసుకుంటారండి కదా. వెతుకులాట లేకుండా ఏదీ లేదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఆయన వెతకడానికే వచ్చాడు. చేతులుండు బాకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం వెతకడానికి వచ్చాడంటే యేసు ప్రభు వారు నశించిన దానిని వెతకడానికి వచ్చాడు. ప్రియులారా, అయితే ఆయన నశించిన దానిని ఎందుకు వెతకడానికి వచ్చాడో చివరిలో చెప్తాను. ఈ లోపుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 5 వ్యక్తుల్ని మీ ముందు ఉంచుతాను. ప్రియులారా, వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా వెతుకుతున్నారు.
ఏం వెతుకుతూ ఉన్నారు, ఆ వెతుకుతున్న వాటికి సాదృశ్యాలేంటి అవి కూడా చెప్తానండి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరులారా, మీరేం వెతుకుతున్నారో నాకు తెలియదు, కానీ కొంతమంది అండి మనుషులు ఇక్కడే ఉన్నట్టుంటారు కానీ మనసులు ఏవేవో వెతుకుతూ ఉంటాయి ప్రియులరా. మనుషులు కూడా ఇక్కడే ఉంటారు కానీ ఆలోచనలు ఎక్కడెక్కడో ఏవేవో వెతుకుతూ ఉంటాయి ప్రియులరా. అందుకే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు చాలామందికి ప్రియులరా. మన వెతుకులాట దేని కొరకు? ఆ వెతుకుట నీకేమన్నా ప్రశాంతత ఇస్తుందా? ఆ వెతుకులాటలో నువ్వేమన్నా శుభ్రంగా ఉండగలుగుతున్నావా? కొంతమంది వెతకడానికి ఆలోచన చేసి ఇక నా వల్ల కాదయ్యా వెతకడం, ఇక నా వల్ల కాదు చేతులు ఎత్తేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియుల. చాలామంది సమాధానం కోసం వెతుకుతూ ఉన్నారు, చాలామంది శాంతి కోసం వెతుకుతూ ఉన్నారు, చాలామంది శుభ్రంగా ఉండడానికి వెతుకుతున్నారు. ఒక మంచి ప్రశాంతకరమైన వాతావరణం వెతుకులాట ప్రియుల. ఇదివరకండి మంచి పుస్తకం కావాలంటే లైబ్రరీకి వెళ్ళి, గ్రంథాలయంలోకి వెళ్ళి ఒక మంచి పుస్తకం వెతికేవాళ్ళు ప్రియులర్. కానీ ఇప్పుడు గ్రంథాలయాలు లేవు, ఆ లైబ్రరీలు అంతకన్నా లేవు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కళ్ళకు కూడా ఫోన్లు వచ్చేసి గూగుల్లో ఎతుకుతున్నారమ్మా. అందరూ అనండి, ఇదేంటి ఎతుకుతున్నారండి? గూగుల్లో ఎతికేస్తున్నారండి. గూగుల్లోనే ఎట్టెళ్ళాలా, గూగుల్లోనే వంట చేయటం, గూగుల్లోనే పేర్లు, గూగుల్లోనే అన్ని ఏది కావాలి ఇప్పుడు ఫోనుల్లోనే వెతుకులాట అయిపోయింది ప్రియులర్. మీకు ఆశ్చర్యకరమైన సంగతి చెప్తా వినండి ప్రియులర్. ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా అని అంటున్నారు కదా. అమెరికా దేశాన్ని కనిపెట్టింది ఎవరంటే కొలంబస్ ప్రియులర్. మీకు తెలుసో నాకు తెలియదు, కానీ నేను చదివింది ఏంటంటే కొలంబస్ అనే ఆయన అసలు అమెరికాని వెతకడానికి ఆయన ప్రారంభించలేదంట. కొలంబస్ అనే ఆయన భారతదేశం కోసం వెతుకుతూ ఉంటే ఆయనకి అమెరికా కనబడిందట. ఎంత విచిత్రం అండి! కొలంబస్ అనే ఆయన వెతుకుతుంది దేనికోసం అంటే మన దేశం భారతదేశం ఎక్కడుందా, భారతదేశం పుట్టుపూర్వర్ధాలు ఎక్కడ ఉన్నాయా, భారతదేశాన్ని వెతుకుతూ ఉంటే ఆయన ఏం కనుగొన్నాడంటే అమెరికా దేశాన్ని కనుగొన్నాడంట. ఒకటి వెతుకుతూ ఉంటే ఒకటి. అందుకే మనకి సామెత ఉంది, వెతకపోయే తీగ, హలో మాట్లాడండి, వెతకపోయేదేగా కాలికి దొరికినట్టుగా. కాలికి దొరకాలంటే ముందు మనం ఏం చేయాలి? వెతకాలి ప్రియులరా. అంతేకాదండి, అసలు మనిషి అన్నవాడికి ఎక్కడ ఉంది నాగరికత అని చేయడానికి పురావస్తు శాస్త్రజ్ఞులు, ఆర్కియాలజీ వాళ్ళట భూమి పొరల్లో దాగున్న హరప్ప చదువుకున్న పిల్లలకి బాగా అర్థమవుతుంది ప్రియులరా. మెహెంజోదారో అనే నాగరికతను వెతకి తీయడం వల్ల మనిషి మూలాలు బయటికి పడ్డాయట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏదైనా వెతకంది ఏదీ లేదండి. మీకు అంత దాకిందుకు అర్థం ఏంటంటే చెప్పనా? ఇది వేసవి కాలం అండి. చీమలు ఆహారం కోసం మైళ్ళు దూరం వెతుక్కుంటూ వెళతాయట. అబ్బా, అందుకే బైబిల్లో ఊరకనే రాయిలా సోమరి చీమల దగ్గరికి వెళ్ళి, ఎందుకు తెలుసా? అవి వెతుకుతున్నాయండి. మైళ్ళ దూరం ప్రయాణం చేస్తాయట, కనపడవు మనకి. మైళ్ళ దూరం ప్రయాణం చేసి అవి ఆహారాన్ని వెతుకుతున్నాయి. తేనెటీగలు చూడండి, ఎక్కడ పుష్పాలు కనపడతాయో, ఎక్కడ పువ్వులు ఉన్నాయో తేనెటీగలు పువ్వుల కోసం వెతుకుతాయట. ఎంత దూరమైనా వెళతాయట. ఆ పూలల్లో ఉన్న మకరంధాన్ని త్రాగటం కోసం ఎక్కడ పూల వాసన వస్తుందా తేనెటీగలు వెతుకుతున్నాయండి. కానీ ఈనాడు మనిషికి మంచిని వెతకడం చేత కావడం లేదేమో. అందుకే యేసుప్రభు వారు మన మూలవాక్యంలో చక్కగా సురేష్ పాస్టర్ గారు ప్రింట్ చేసిన నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. చేతులను బాగేది బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతేకాదండి, వలస పక్షులు అని మనం వింటాం. ఎక్కడెక్కడో ఆస్ట్రేలియాలో అటు ఇటు ఉన్న పక్షులంట. ఆ వలస పక్షులు మంచి వాతావరణం కోసం మన భారతదేశం వస్తాయండి. మన గుంటూరు దగ్గర ఉన్న ఏదైతే ఉప్పలపాడు, ఆ ఉప్పలపాడు దగ్గరికి వచ్చేస్తాయండి. ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ విదేశాల్లో ఉన్న పక్షులు వెతుక్కుంటూ ఎక్కడ ప్రశాంతత ఉంటుందా, ఎక్కడ నీళ్లు దొరుకుతాయా, ఎక్కడ సేఫ్టీగా ఉంటామా, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఉప్పలపాడు అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. వలస పక్షులు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. నన్ను మాట్లాడివ్వండి ప్రియులరా. చీమలు వెతుకుతున్నాయి ఆహారం కోసం, తేనెటీగలు వెతుకుతున్నాయి పూలల్లో మకరంధం కోసం, పక్షులు వెతుకుతున్నాయి ఎక్కడ ప్రశాంతంగా భద్రత ఉంటుందా అని ప్రియులరా. కానీ మనిషికి ఈ దినాన ఏం వెతకాలో అర్థం కావట్లేదు ప్రియులరా. నా చేతులు జోడించి మనం చేస్తాను ప్రియులరా. యేసు ప్రభు అందుకే ఆయనకి వెతకాల్సిన అవసరం లేదండి. కానీ నేను నేర్చుకోవాలని, నువ్వు నేర్చుకోవాలని ఆయన కూడా వెతకడం ప్రారంభించాడండి. వెతుకుతూ వచ్చాడు. ఎక్కడ దాకో తెలుసా? ఈ రాత్రి మన పెద్ద గార్లపాడు దాకా దేవుని వాక్య రూపంలో వెతుకుతూ వచ్చాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. నాసా అనే పరిశోధన శాస్త్రజ్ఞులు ఉన్నారండి. ఇస్రో
ఇస్రో అనే సంస్థలను ఇప్పుడు అందరికీ తెలుసండి. వీళ్ళు అంతరిక్షంలో ఏం జరుగుతుందా, ఆ పైన గ్రహాల మీద నీటి జాడలు ఎన్నున్నాయా వాళ్ళు ఎత్తుకుతున్నారు ప్రియులారా. ఇంకో విషయం చెప్పనా అండి, అవి మాకు వద్దులేండి అని అంటే అవసరమయ్యే ఒక సంగతి చెబుతా. ఈ దినాన అన్నిటికీ మందులు కనపడుతున్నారు కానీ క్యాన్సర్కి ఈ రోజున మందులేనే లేదండి. క్యాన్సర్కి మందు ఎదుగుతున్నారండి వైద్యులు. ప్రపంచంలో ఉన్న అమెరికా వాళ్ళైనా, రష్యా వాళ్ళైనా, ఇంగ్లాండ్ వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా ఈ క్యాన్సర్ మహమ్మారికి చాలామంది భయంకరమైన సుఖరోగాలకైనా, భయంకరమైన వ్యాధులకి, ఆటికీటికి మందులు కనిపెడుతున్నారు. ఈ రోజుకి క్యాన్సర్కి మందు ఎలాగా వెతుకులాట. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరులరా, ఇంతమంది వెతుకుతున్నారండి. ప్రకృతి వెతుకుతుందండి, పక్షులు వెతుకుతున్నాయి. మరి నీ జీవితంలో వెతుకులాట ఉందా అసలుకి? బైబిల్లో ఒక మాట ఉంది, మనందరికీ పరిచయం మాట ఏంటో తెలుసా? వెతుకుడి మీకు దొరుకునమ్మా అనండి. వెతుకుడి మీకు దొరుకును. అసలు వెతకడమే లేకపోతే మనకేం దొరుకుతుంది? యేసు ప్రభు అంతటి వాడే ఆయన వెతుకుతూ వచ్చాడట. ఎవరినో తెలుసా? నశించిన దానిని. అమ్మ ఈ రాత్రి నువ్వు ఎలాగుందో నీ పరిస్థితి నాకు తెలియదు కానీ నీకోసం వెతికేవాళ్ళు ఎవరు లేరా? నీకోసం వెతుకుతూ వచ్చేవాళ్ళు ఎవరు లేరా? అయితే యేసు ప్రభు వారు నీతో పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్నే వెతుకుతూ వచ్చాను అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. వాక్యంలో ఒక మాట ఉంది, లోకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనంలో. లోకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనంలో మనందరికీ పరిచయమైన మాట చదువమ్మ. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి, అయ్యా అందరు వినండి, తప్పిపోయినది దొరుకు వరకు దానిని ఏం చేస్తాడంట? వెదక వెళ్ళడా? ఆమెనండి బిగ్గరగా. 100 గొర్రెలు ఉన్నాయండి, 99 బాగానే ఉంది, ఒకటి మిస్ అయిపోయింది, పోయిందిలే అనుకోవట్లా. ఆ వ్యక్తట ఆ తప్పిపోయిన దాని కోసమే ఏం చేయడానికి వెళ్తున్నాడో తెలుసా? వెతకటానికి వెళ్తున్నాడట. ఈ రాత్రి వాక్యం వింటున్న వాక్యం వింటున్న సోదరులరా, గృహాలలో శబ్దాంతరం ద్వారా వింటున్న గౌరవమైన వారులరా, యేసుప్రభు వారి రాత్రి నిన్నే వెతుకుతున్నాడు బ్రదర్. యేసుప్రభు వారి రాత్రి నిన్నే వెతుకుతున్నాడమ్మా. నీ గృహాన్ని వెతుకుతున్నాడు. నువ్వేం పోగొట్టుకున్నావో, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావేమో. నీ లోపం ఏంటో, నీ లోటేంటో దేవునికి మాత్రమే తెలుసు. ఆమేనండి బిగ్గరగా. లోకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనంలో అండి, లోకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో 1 నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా ఏం చేసిద్దంట? నిద్రపోయిద్దా అమ్మ? మరేం చేస్తుంది? పోయిందిలే అని నిర్లక్ష్యంగా ఉంటుందా? ఉండలేదంట. 10 పట్టెడుగా ఉందానికి నాణ్యాలు ఉన్నాయి, వెండి నాణ్యాలు, కానీ ఒకటే మిస్ అయిందట. 9 ఉన్నాయిగా, పోయిందిలే అనుకోలే. ఆమె 1 నాణ్యం కోసమే దీపం వెలిగించిందంట, ఇల్లు ఊడుస్తుందంట, దొరికిందాక ఊడుస్తానే దొరికిందాక వెతుకుతానే ఉందట. చేతుల్లుండి పాకిద్ది బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. ప్రియులరా, దేవుని మందిరాలు లేక కాదండి, దేవుని సేవ చేసేవాళ్ళు లేక కాదు. ఎందుకు సురేష్ బాబు గారు, పాస్టర్ గారు మీ దాకా వచ్చి మరలా మీ హృదయాలు ఎందుకు వెతుకుతున్నారో తెలుసా? ఏమో ఈ రాత్రన్న మీ హృదయము దేవునికి దొరుకునుగాక, మీ పరిస్థితులు దేవునికి దొరుకునుగాక. 9 ఉన్నాయి కాదంటలా. ఈ రాత్రి ఒక్క వ్యక్తిని రక్షించబడితే చాలు, అదే దేవుని దాసుల యొక్క ఆరాటం. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందుకే మన మూల వాక్యంలో నశించిన దానిని యేసు ప్రభు వారు ఏం చేయడానికి వచ్చాడట? వెతకడానికి వచ్చాడట. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. నేను 5 వ్యక్తుల్ని లోపలికి వెళ్ళని ఎక్కువ టైం తీసుకోను, క్లుప్తంగానే ముగిస్తా, జాగ్రత్తగా వినండి ప్రియుల. ఎంతోమంది ఉన్నారు, 5 కాదు, ఎంతోమంది ఉన్నారు, కానీ 5 వినటం అలవాటు, 5 చెప్పడం కూడా నాకు అలవాటు. కనుక బైబిల్ గ్రంథంలో ఒక 5 వ్యక్తుల్ని చూపిస్తాను, వాళ్ళెవరు, ఏం వెతుకుతున్నారు. నెంబర్ 1 మత్తయి సువార్త. ఇప్పుడు తెరవండి అయ్యా సహోదరులరా, ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఒకవేళ
బైబిల్ కనపడకపోతే అప్పుడు మీరు ఫోన్ ఉపయోగించండి. ఏది బైబిల్ కోసం అప్పుడు ఫోన్ ఉపయోగించండి, లేకపోతే బైబిల్ మాత్రమే తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. నేను ఐదు విషయాలు చెప్తాను. ఎవరు ఏమి వెతుకుతున్నారు, వాటి సాదృశ్యాలు ఏంటి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. మత్తయి 13:45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన, ఈ మాట వినండి, వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. చేతులుండి పైకి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిగా ఎవరు ఏం వెతుకుతున్నారంటే వర్తకుడు. అమ్మ నాతో అనండి, ఎవరండి? వర్తకుడు అనండి. ఎవరండి? వర్తకుడు అంటే వ్యాపారస్తుడు అనుకోండి. వర్తకుడు ఏం వెతుకుతున్నాడంటే మంచి ముత్యాలను వెతుకుతున్నాడంట. అమ్మ మాట్లాడండి, ఏం వెతుకుతున్నాడండి? మంచి ముత్యములను వెతుకుతున్నాడంట. ఈ రాత్రి ప్రియులరా, మంచి ముత్యము లాంటి నిన్నే దేవుడు వెతుకునుగాక. నీవు కూడా ఒక మంచి ముత్యాలను వెతుకుదువుగాక. మంచి ముత్యాలు వర్తకుడు వెతుకుతున్నాడండి. ముత్యం ప్రియులరా, నేను మీకు చెప్పాల్సిన పని లేదు. పిల్లలకి మన ఆశ తీరాలి కనుక, తల్లిగా తండ్రిగా ముచ్చట తీరాలి కనుక, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి మనం చిన్నపిల్లప్పుడు మెళ్ళలో ఏ దండ వేస్తారండి? అమ్మ వేసిన వాళ్ళు చెప్పండిలే. ఏ దండ? ముత్యాల దండ. అదిగో తల్లి అంటుంది, ముత్యాల దండ. మురిసిపోతారు తల్లి పిల్లలు, దేవుడిచ్చిన వరాలండి. అంటే అలా మీకు అర్థం అవడానికి మాట చెప్పి, అంతేగాని వాటిని వేసుకోండి అని నేను చెప్పడం లేదు ప్రియులరా. మనం అవి గుర్తు రావడానికి చెప్తున్నా. ముత్యములను వెతుకుతున్నాడట. ముత్యం తప్పు కాదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ముత్యాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే పరలోక రాజ్యంతో పోల్చాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఒక మంచి వర్తకుడట దేన్ని వెతుకుతున్నాడంటే మంచి ముత్యాలు. ముత్యం ఎలా తయారైంది జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఒక పంట పండించాలంటే నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఒక రైతు 6 కాలం కష్టపడి పెట్టుబడి పెట్టి విత్తనం వేసి దానికి ఎదబెట్టి దాన్ని కంటికి రెప్పలా చూసుకొని కలుపు మొక్కలు వీకి చక్కగా ఒక విత్తనాన్ని బాగా పంట ద్వారా ఆయన బస్తాలుగా ధాన్యం రావాలని ఆశపడతాడు ప్రియులారా. అలాగే ఒక ముత్యం ఎలా తయారైందంటే ఇక్కడ చాలామంది తెలుసు ప్రియులారా, ముత్యము అనేది ఒక సజీవమైన ప్రాణి ప్రియులారా. ఇది ముత్యపు చిప్పలో పుట్టే ముత్యం ప్రియులరా. ఈ ప్రాణి అంట ఇక్కడ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈ ప్రాణి చేసే పని ఏంటంటే సముద్రం అడుగు భాగంలో నుంచి బయటకు వచ్చి సముద్రం తీరంలో ఉన్న ఇసుక రేణువుల్ని కొన్నిటిని మింగి, ఆ ఇసుక రేణువుల్ని మింగిన ఈ ప్రాణి లోపలికి వెళ్ళిపోయి ఆ చిప్పలో కడుపు తనే కోసుకోవటం మొదలుపెట్టిద్దట. ఈ కడుపు కోసుకుంటుంది ఇసుక రేణువులతో. ఆ కోసుకోవటం మూలాన కారే ఆ రసిగా తన కష్టాన్నంతా అలా పెడుతూ ఉండడం వలన ఆ కష్టంలోంచి పుట్టేదే ఆ ప్రాణి కాస్త ఎలా మారిద్దో తెలుసా? ముత్యంలాగా తయారైద్దండి. అందుకే సముద్ర అడుగు భాగాల్లో ఆల్చిప్ప, ఆ చిప్పలో దొరికేదే ముత్యము ప్రియులరా. దానికి ఎంత విలువండి, ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల విలువల రూపాయలు ఉంటాయో. కానీ అంత విలువ రావటానికి అది చేసే పని ఏంటో తెలుసా? అది ఇసుక రేణువులు మింగి తన కడుపు తనే కోసుకోవటం మూలాన ముత్యంలాగా తయారైద్దట ప్రియులరా. కష్టపడితే కానీ ముత్యాలు అవ్వరమ్మా. నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, యేసు ప్రభు వారు కూడా తన్ను తాను సిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడండి. తన్ను తాను కోసుకున్నాడు ఆయన. తన్ను తాను 39 కొరడా దెబ్బలకు అప్పచెప్పుకున్నాడు ఆయన. తన్ను తాను ఆయన పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. తన్ను తాను అందంగా సురూపిగా ఉన్న ఆయన కురూపుగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? మంచి ముత్యంగా ఈ రాత్రి యేసయ్య మనకు దేవుడిగా ఉన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఈ మంచి ముత్యము ప్రియులరా దేనికి సాదృశ్యం అంటే అసలు అక్కడే వ్రాయబడి ఉంది, పరలోకమునకు పోలికగా మంచి ముత్యాన్ని చెప్తే నేను ఇంకో సాదృశ్యం చెప్తాను. ముత్యం రంగు తెలుపు రంగు. ఆమెనండి బిగ్గరగా. ముత్యం రంగు ఏ రంగు అండి? తెలుపు రంగు. గనక ఈ ముత్యం తెలుపు రంగులో ఎలాగుంటుందో ఈ ముత్యం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యం అని అన్నారండి. దేనికి సాదృశ్యం అమ్మా? బిగ్గరగా చెప్పండి, దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకి. ఈ రాత్రి ఈ సభ ద్వారా మీరు ఏవేవో వెతికి మీరు అనవసరంగా ఆయాసపడటం కంటే ఈ రాత్రి ఆ వర్తకుడు వలె నీవు నేను కూడా మంచి ముత్యములు వెతుకుదుముగాక. ముత్యము అనగా ఇప్పుడే చెప్పాను, పరిశుద్ధతను వెతుకుదుముగాక అని ఉండండి. దేన్ని వెతకాలండి? పరిశుద్ధతను వెతకాలి. ఎందుకంటే పరిశుద్ధతను వెతకాలి? బైబిల్ చెప్తుంది, యేసుప్రభువు వారు అన్నారు, నేను పరిశుద్ధుడును గనక మీరును
పరిశుద్ధులై ఉండు. ఒక్కొక్క తల్లి ఏమంటుందో తెలుసా? నేను ఎలాగున్నానో అలాగ నువ్వు కూడా పనిచేయమ్మా, కూతురికి నేర్పుతూ ఉంటుందండి. ఒక్కొక్క తండ్రి చెప్పుకుంటాడు, అరే నేను ఎన్ని కష్టాలు పడ్డానో, నేను ఎంత కష్టపడి మిమ్మల్ని పోషించానో, నేను ఎంత కష్టపడి ఇల్లు కట్టానో, నువ్వు కూడా నాకులాగా నీ భార్యను పోషించుకోరా, నాకులాగా ఒక ఇల్లు కట్టరా, నా పేరు నిలబెట్టరా అని తండ్రిగా నువ్వు నేను ఎలా కోరుకుంటామో, వాక్యం వింటున్న సోదరి సోదరులరా, యేసు ప్రభు వారు కూడా అంటున్నమాట, నేను పరిశుద్ధుణ్ణి గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆ పరిశుద్ధతనే నీవు ఈ రాత్రి వెదుకుదువుగాక. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనాన్ని తెరుద్దామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ఈ ముత్యాలు పరలోకంలో కనపడతాయి, అందుకు మీకు చదివించాలనుకుంటున్నాను నేను. ముత్యములు ఎక్కడ కనపడతాయి? బైబిల్లో అంతటా ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనం చదువు తల్లి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనంలో చెల్లి చదివిందండి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు. ఏంటంటే మనందరం భక్తి ఎందుకు చేస్తున్నాం తెలుసా? మనం ఎందుకు శ్రద్ధగా ఇక్కడ కూర్చున్నాం తెలుసా? మనం ఇప్పుడు కానీ రాకడొస్తే ఎక్కడికి ఎత్తపడాలండి? పరలోకానికి. అనండి, ఎక్కడికండి? అక్కడ మనకి స్థిరమైన నివాసం. ఆ పరలోకంలో గుమ్మాలు ఎలా ఉంటాయంటే ముత్యాలతో ఉంటాయట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందుకే వర్తకుడు ఏం వెతుకుతున్నాడో తెలుసా? ముత్యాలను వెతుకుతున్నాడట. ప్రియులరా, ఈ రాత్రి మనందరం కూడా ముత్యాలుగా మార్చబడుదుముగాక. మనం కూడా ముత్యములనే వెతుకుదుముగాక. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఎవరు ఏం వెతుకుతున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి ఒకసారి రండి ప్రియులరా. రెండవ వ్యక్తి ఎవరో ఏం వెతుకుతున్నారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనికి ఒకసారి వస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువమ్మా. 1:22. కొరింథీ మొదటి పత్రిక 1:22. యూదులు సూచిక క్రియలు చేయమని అడుగుచున్నారు. ఈ మాట వినండి. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఆమేన్ అనండి బిగ్గరగా. రెండవదిగా గ్రీసు దేశస్థులు. అబ్బాయి మీరు ఎవరిని వెతుకుతున్నారా అని అంటే, అదిగో మొదటిగా వర్తకుడేమో ముత్యాలను వెతుకుతున్నానన్నాడు. రెండవదిగా గ్రీసు దేశస్థులు మేము జ్ఞానాన్ని వెతుకుతున్నామయ్యా అని అన్నారండి. ఏం వెతుకుతున్నారండి? జ్ఞానాన్ని వెతుకుతున్నా. జ్ఞానాన్ని వెతకాలండి. ఎందుకో తెలుసా? నా వైపు చూస్తూ ఉండండి. జ్ఞానవంతురాలే ఏం కడతదమ్మా? అమ్మ మాట్లాడండి. జ్ఞానవంతురాలే ఏం కడతదండి? ఇల్లు కట్టును. 3 రాలు తన చేతులతో తన ఇల్లు పెరికివేయబడుతుంది. గనక మన గృహాలు కట్టబడాలంటే, మన కుటుంబాలు కట్టబడాలంటే, మన జీవితాలు కట్టబడాలి అని అంటే మనం ఇప్పుడు ఎలాగుండాలో తెలుసా? జ్ఞానులుగా. అమ్మ అనండి, ఎలాగుండాలండి? జ్ఞానవంతురాలే ఇల్లు కడతది. చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చేతుల నుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఏమంటే జ్ఞానవంతురాలని అన్నీ మాకు స్త్రీలకే చెబుతారు, పురుషులకి ఏమి లేవా అనుకోబాకండి ప్రియులారా. పేతురు రాసిన పత్రికలో చూడవలసిన పనులే. పురుషులారా వినండి, పురుషులారా క్లియర్గా రాయబడి ఉంటుంది. పురుషులారా మీ భార్యలు బలహీనమైన ఘటములను ఎరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఆమెన్ అనండి బిగ్గరగా. ఆమెన్ అనండి బిగ్గరగా. అంటే పురుషుడికైనా ఏముండాలండి? జ్ఞానం. స్త్రీకైనా ఏముండాలండి? జ్ఞానం. అంటే తల్లిదండ్రులకైనా పిల్లలకు వద్దా జ్ఞానం అంటారా? సామెతల గ్రంథంలో ఉంటుంది, చూడవలసిన పని లేదు. జ్ఞానము కలిగిన కుమారుడు ఎవరిని సంతోష పెడతాడంట? తండ్రిని సంతోష పెడతాడు. చప్పలు కొట్టరా మరి బిగ్గరగా. బిగ్గరగా చంపలు కొట్టాలి, బిగ్గరగా చంపలు. అంటే పురుషుడికైనా ఏముండాలి? జ్ఞానం. స్త్రీకైనా ఏముండాలి? జ్ఞానం. కుమారుడికైనా ఏముండాలి? కొంతమంది అనుకుంటున్నారు, అమ్మయ్య కుమారులకి కుమార్తెలకు గాదులు అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు. అనుకోబాకండి. అక్కడ జ్ఞానము కలిగిన కుమారుడు అని అంటే కుమార్తె కూడా అని అర్థం అండి. సామెతల గ్రంథం ఉంటుంది, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయబాకు బిడా. బైబిల్ గ్రంథంలో మీరు అనుకుంటున్నారు కుమారులు కుమార్తెలు అనుకుంటున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని అక్కడ రాయబడి ఉంటుంది, కానీ తెలుగు బైబిల్లో అక్కడ గర్భఫలమే అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో పిల్లలు అక్కడ మగబిడ్డ ఆడబిడ్డ అని కాదు, ఎవరికైనా జ్ఞానం ఉండి తీరునుగాక.
ప్రియులరా, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవని బైబిల్ చెప్తుంది. యాకోబు 1:5 ఉంటుంది, చూడవలసిన పనులు. మీలో ఎవనికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలెను, గద్దించకుండా ధారాళంగా ఇస్తాను. ఆమెనంటారా బిగ్గరగా? కనుకనే గ్రీసు దేశస్థులు అనబడిన వారట ఏం వెతుకుతున్నారంటే జ్ఞానమును వెతుకుతున్నారండి. అనండి, దేన్ని వెతుకుతున్నారండి? జ్ఞానం. వినండి, ముత్యాలేమో పరలోకానికి పరిశుద్ధతకి సాదృశ్యం అయితే, రెండు జ్ఞానము దేనికి సాదృశ్యం అంటే, అయ్యా అందరూ వినండి, జ్ఞానము వెలుగుకి సాదృశ్యం. అనండి, జ్ఞానం దేనికి సాదృశ్యం? బిగ్గరగా చెప్పండి. జ్ఞానం ఎవరికి సాదృశ్యం? వెలుగుకి సాదృశ్యం. ఇంకో సంగతి చెప్తా, జ్ఞానము జీవవృక్షమునకు సాదృశ్యం. అనండి, ఏ వృక్షం అండి? జీవవృక్షం. 3, జ్ఞానము దేనికి సాదృశ్యం అంటే సురక్షితమైన పునాదికి సాదృశ్యం. అనండి, జ్ఞానం దేనికి సాదృశ్యం అండి? జ్ఞానము నివాసము కట్టుకొని, బైబిల్లో చెప్తున్న మాట అండి. అంతేకాదు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? బైబిల్లో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. గ్రీసు దేశస్తులు ఇప్పుడు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అంటే ఏంటంటే యెహోవా యందు ఏం కలిగి ఉండాలండి? జ్ఞానము కలిగిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు పునాది, మూలం. కొంతమంది అంటూ ఉంటారు, అసలు ఏంటిరా నీ మూలాలు ఎక్కడా, ఏంటి అసలు నీ పుట్టుపూర్వతాలు ఎక్కడని మనిషిని అడుగుతారు, చూసారా? అసలు జ్ఞానానికి కూడా మూలం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలము. కనుక గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని ఎదుగుతున్నారండి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులరా, నా చేతులు జోడించి చెప్తాను, అజ్ఞానంతో ఇల్లు పాడు చేసుకోబాకమ్మా, అజ్ఞానంతో కాపురాన్ని పాడు చేసుకోబాకు బ్రదర్, అజ్ఞానంతో మీ అమ్మ నాన్నని ఏడిపించబాకు యవ్వన బిడ్డ, యవ్వన కుమార్తె. జ్ఞానము, అసలు బైబిల్లో ఒక మాట ఉంది, క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. ఆమె బిగ్గరగా. అసలు జ్ఞానం అంటే ఎవరండి? క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. కనుక గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. ప్రియులరా, నేను ఒక సంగతి చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి ఒక మంచి ఓడ కొన్నాడంటండి, షిప్పు తయారు చేయించాడు, సముద్రంలో పెద్ద షిప్పు. ఎందుకంటే ఆయన ఒక దేశం నుండి ఇంకో దేశానికి విలువైన సరుకు ఆయన రవాణా చేస్తూ ఉంటాడంట. ఇప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే ఆ షిప్పును చక్కగా తోలగలిగిన ఒక కెప్టెన్ కావాలి, నావికుడు కావాలి. ప్రకటన చేశాడట, నా షిప్పుని సముద్రంలో ఒక దేశం నుండి మరొక దేశానికి సరుకును శుభ్రంగా తీసుకొని రాగలిగిన ఒక మంచి నావికుడు కావాలి, ఎంత జీతమైన ఇస్తాను అనగానే కొంతమంది వచ్చారట, అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నాడట. ఒక్కొక్కళ్ళు చెప్తున్నారట, నేను ఎంత తుఫాన్లు వచ్చినా, ఎంత యుద్ధం జరిగినా, సముద్రం అల్లకల్లోలమైనా నేను ఆ షిప్పులను తీసుకెళ్ళా, ఈ షిప్పులను తీసుకెళ్ళా, అన్ని సంవత్సరాలు పనిచేసా, ఇన్ని సంవత్సరాలు పనిచేసా అంటూ అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారట. చివరిగా ఒక వ్యక్తి మాత్రం చివరిని ఇలా నుంచున్నాడట. ఈ షిప్పు ఓనర్ అట ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా అందరూ వారి వారి ప్రత్యేకతలు చెప్పుకుంటూ వచ్చారు, మరి నీ ప్రత్యేకత ఏంటి అని అనగానే ఆ నావికుడు చేతులు కట్టుకొని ఇలాగ అన్నాడట, అయ్యా వీళ్ళందరూ చెప్పిన తర్వాత నేను చెప్దామని ఆగాను, మీరు నన్ను అడిగితే, ఎందుకంటే తొందరపడి ఆతురుపడి మాట్లాడువాడు అజ్ఞానంలాగా ఉంటాడు, మీరు అడిగితేనే మాట్లాడదామని నేను నిలబడ్డానండి, మీరు నాకు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు అన్నాడు. అక్కడ జ్ఞానం ఏంటో బయటపడిపోయింది ప్రియులారా. ఇప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా చెప్పు నీ ప్రత్యేకత ఏంటనంటే, అయ్యా మొదటిగా నేను ఈ మాట చెప్తాను వినండి, ఏంటంటే నాకు సముద్రం అంటే భయం లేదు, కానీ సముద్రాన్ని సృష్టించిన యెహోవా అంటే భయం అన్నాడంటండి. అనండి, ఎవరంటే భయం లేదు నాకు? సముద్రం అంటే భయం లేదు. ఇక నేను దాని తుఫాన్ల గురించి, యుద్ధాలు వస్తే ఏం చేయాలి, అలలు వస్తే ఏం చేయాలి, ఏవి నేను చెప్పను. ఎందుకో తెలుసా? సముద్రం అంటే నాకు భయం లేదు. కానీ నాకు భయం అంటే ఎవరో తెలుసా? సముద్రాన్ని సృష్టించిన యెహోవా అంటే దేవుడంటే భయం గనక ఆ భయమే నన్ను అప్రమత్తంగా ఉంచుతుంది అన్నాడండి. ఆ భయమే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే దేనికి మూలం తల్లి అనండి? దేనికి మూలం? జ్ఞానమునకు మూలము. ఈ వ్యక్తి చేతుల్లో పెట్టేశాడంటండి. ఆయన షిప్ వేసుకుని వెళ్తున్నాడు, సముద్రంలో ముబ్బులు పట్టేసినాయి,
తుఫాను వచ్చేసిందట. మిగతా వాళ్ళందరూ ఏవేమో ఐడియాలతో అటు ఇటు తిప్పేస్తున్నారట. ఈయన మాత్రం నిమ్మలంగా ప్రార్థన చేసుకున్నాడు అంట. అంత తుఫాన్లో కూడా, ప్రభువా నేను నిన్ను అడుగుతున్నాను, సముద్రం నీ ఆధీనంలో ఉంది, నా జ్ఞానాన్ని దయచేయి, ఎట తలిపించాలో. సముద్రం నీ ఆధీనంలో ఉంది, అలలను గద్దించువాడవు నీవే కనుక ఈ అలలను చూసి నేను భయపట్ల మోకరించి అడుగుతున్నా. ఈ టైంలో ఈ షిప్పుని నేను ఎటు నడిపించాలో జ్ఞానాన్ని దయచేయి. నన్ను నమ్మి వాడ నా చేతుల్లో పెట్టాడయ్యా, కోట్ల రూపాయల సరుకు దీంట్లో ఉందయ్యా అంటూ ఆ వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు నడిపించడం మొదలుపెట్టాడు. ఏంటో తెలుసా? ముందు ఈ షిప్పులో అనవసరమైన బరువు కలిగిన వస్తువులు, అవసరమైనవి కాదు, అనవసరమైన బరువు కలిగిన వస్తువులు ఎత్తి పడాయి సముద్రంలో. యోనాను కానీ పడేసినట్టుగా పడేసాడట. రెండవదిగా అందరూ తెరచాపులు లాగుతున్నారు, కానీ ఈ వ్యక్తి అట దేవాది దేవుడు ఎటు నడిపించమన్నాడు అటు నడిపిస్తున్నాడట. ఆ వైపే ఎక్కువ గాలి ఉందట. అందరు లోపల అంటున్నారట, మమ్మల్ని చంపేస్తానికి ఇటు నడుపుతున్నావా, సరుకంత పాడు చేయటానికి? లేదు లేదు, అటువైపు తిప్పంగానే దేవుని ఆత్మచేత ఏదో స్వరం వినపడిందట. సముద్రము మిక్కిలి నిమ్మళమైపోయిందంటండి. సముద్రం మిక్కిలి నిమ్మళం అయిపోయిందట. ప్రశాంతంగా సరుకుని తీసుకెళ్ళాడు, అమ్మేస్తాడు. ఓనర్ గారికి తీసుకొచ్చి కోట్ల రూపాయలు చేతుల్లో పెట్టిన తర్వాత ఆ నావికుడు ఇచ్చిన డబ్బుని ఆ ఓనర్ పక్కన పెట్టి అన్నాడట, అంత విపత్కరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు అని అంటే ఆయన అన్నాడట, నా దేవుని మీద ఆధారపడ్డాను, ఆయనే నా జ్ఞానాన్ని ఇచ్చాడు, ఇదిగోండి మీ రూపాయితో సహా అప్పచెప్పాడండి. ఆ నమ్మకమైన వ్యక్తికి ఆ నావికుడు సొంత డబ్బుతో ఇల్లు కట్టించి వాళ్ళ పిల్లల్ని చదివించి పెద్ద చేశాడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. జ్ఞానమును వెతుకుట. నెంబర్ 3, మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక ముగింపులోకి వచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియుల. మూడవదిగా ఎవరు ఏం వెతుకుతున్నారు, సాదృశ్యం ఏంటి? కీర్తనల గ్రంథము ఒకసారి రండి, కీర్తనల్లోనికి ఒకసారి రండి. కీర్తనలు 27వ అధ్యాయము, కీర్తనలు 27వ అధ్యాయము 8వ వచనం. 27వ కీర్తన 8వ వచనం చదవండి. 27వ కీర్తన 8వ వచనం. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదికేదనని నా హృదయముతో నేను. మూడవదిగా ఎవరు ఏం వెతుకుతున్నారంటే దావీదు మహారాజు. అమ్మ అనండి, ఏ రాజు అండి? మాట్లాడండి, ఏ రాజు అండి? దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా 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 నాకు ఒకటి చెప్పావుగా, ఏంటి? నా సన్నిధి వెతకమన్నావు, నువ్వే చెప్పావు, ఏం వెతకొద్దు, నా సన్నిధిని వెతుకన్నావుగా, కనుక నేను నీ సన్నిధిని వెతికేదనని నా హృదయము నీతో నేను. ఈ మాటను బట్టి మూడవదిగా దావీదు మహారాజు దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు. చప్పలు కొట్టండి, బిగ్గరగా చప్పలు కొట్టాలి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. దావీదండి ఇజ్రాయెల్ దేశానికి 2వ రాజు. ఎంత గొప్ప రాజు! చిన్నప్పటి నుంచి యుద్ధం నేర్పంగులుచుకున్నవాడు. చిన్నప్పటి నుంచే 9 అడుగులు మనిషి అండి. 6 మూరల జానుడితో గుల్యాత్ అంటే ఫీట్స్లో 9 అడుగులు ఫీట్స్ అనమాట. 9 ఫీట్స్ మనిషిని పిల్లోడు ఉన్నప్పుడే చంపేశాడు. ఎలా లోయలో యుద్ధం అంటే నేర్చుకున్నవాడు. ఇలాంటి వ్యక్తి ఏం వెతుకుతున్నాడో తెలుసా? ఇంకా యుద్ధ సమాచారం ఎతకట్లా, ఇంకా మిషన్ గన్నులు ఎలా ఉన్నాయి ఎతకట్లా, ఇంకా ఒడిసెళ్ళు ఏడున్నాయి ఎతకట్లా, ఇంకా కత్తులు ఏడున్నాయి ఎతకట్లా. గొల్లియాతును చంపి గొల్లియాతు వరలో ఉన్న కత్తే తీసి గొల్లియాతు తల నరికి తీసుకొని వచ్చాడు చిన్నపిల్లడు. ఇప్పుడే ఇంకా షార్పుగా ఉన్న కత్తులు ఏడోని ఎతకట్లా. ఒకటే ఎతుకుతున్నాడు, ఏంటో తెలుసా? ప్రవ్వా నువ్వు నన్ను వెతకమన్నావు, ఏంటో తెలుసా? నీ సన్నిధిని వెతకమన్నావు ప్రవ్వా. కనుక నేను మూడవదిగా రాజునైనా యుద్ధ నేర్పరినైనా సరే నేనేం వెతుకుతున్నానో తెలుసా? నీ సన్నిధిని వెతుకుతున్నాను. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరు. దేవుని సన్నిధిని మనం వెతకాలి ప్రియులరా. దేవుని సన్నిధి అంటే తెలుగు ట్రాన్స్లేషన్ ఏమొచ్చిందో తెలుసా? సమీపము అని అర్థం అండి. సన్నిధి అంటే సమీపము. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, సమీప పొలములో వేయబడిన పందిరిలో అంటాం కదా. సన్నిధి గ్రాంధిక భాష అయితే తెలుగు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సమీపము. అప్పుడప్పుడు అంటూ ఉంటా, అయ్యా నువ్వు నాకు సమీపంలో ఉండరా అంటే నువ్వు నాకు దగ్గరగా ఉండరా. సన్నిధి అంటే దగ్గరగా ఉండేది ప్రియులరా. ఇప్పుడు ఈ సన్నిధి దేనికి సాదృశ్యం తెలుసా అండి? మనకి బలాన్ని ఇచ్చేది. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా. అందుకే పరమగీతంలో 3వ అధ్యాయంలో షులమ్మితి అనే స్త్రీ అంటది, నేను నా ప్రాణప్రియుని వెతుకుతున్నాను, సంత వీధుల్లోకి వెళ్ళి వెతికినా నాకు కనపడలేదని వచ్చేలా నేను, కానీ ఆయన దొరికిందాక వెతికి పట్టుకొని నా ఇంట్లోకి తీసుకొచ్చా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కీర్తనలో 119:10 119వ కీర్తన 10లో భక్తుడు అంటాడు, 119వ కీర్తన 10వ వచనంలో నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను అనండి. ఈ మాట చాలా బాగుంటుందండి. అందరు నాతోనండి, నా పూర్ణ హృదయముతో. అమ్మ పూర్ణ హృదయంతో అనండి. ఏ హృదయం?
అమ్మ అందరనండి, ఏ హృదయం? పూర్ణ హృదయముతో ఏం చేయాలంటే నిన్ను వెతికి ఉన్నాను అనండి. ఏ వెతికి ఉన్నానంట? నిన్ను ప్రభువా, నిన్ను వెతుకున్నా. అమ్మ నా చేతులు జోడించి చెప్తాను. ఇంకా శరీరాశలు వెతుకుతున్నారా? నేత్రాశలు వెతుకుతున్నారా? జీవపడంబాలు వెతుకుతున్నారా? ఇంకా పాపాన్ని వెతుకుతున్నారా? ఇంకా లోకానుసారమైన వాటిని వెతుకుతున్నారా? వాటి వలన నీకు ఆయాసం, దుఃఖమే కానీ దేవుని సన్నిధిలో నిత్యము ఆనందం ఉంది. ఆమెననడి బిగ్గరగా. దేవుని సన్నిధిలో బలం ఉంది. ఆమెననడి బిగ్గరగా. దేవుని సన్నిధిలో భయం ఉంది. ఆమెననడి బిగ్గరగా. దేవుని సన్నిధిలో శాంతి ఉంది. ఆమెననడి బిగ్గరగా. దేవుని సన్నిధిలో ప్రశాంతత ఉంది. ఆమెననడి బిగ్గరగా. దేవుని సన్నిధిలో మన యొక్క స్వరాన్ని దేవుడు వింటాడు. ఆమెననడి బిగ్గరగా. కనుక దేవుని సన్నిధిని మనము వెతుకుదుముగాక. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. మన మూలవాక్యమే. ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి వస్తారా? ఎక్కడ? లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో 4వదిగా ఎవరు ఏం వెతుకుతున్నారు? ఇప్పుడు చూడండి మూలవాక్యం. లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఇంకో మారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. 4వదిగా యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెతుకుతున్నాడు. అమ్మ అందరూ అనండి, యేసు ప్రభువారు ఏం వెతుకుతున్నాడు? ఆ మాట అందరూ అనండి, ఏం వెతుకుతున్నాడండి? అందరూ అనండి, ఏం వెతుకుతున్నాడండి? నేను ఒక ప్రశ్న అడుగుతాను తల్లి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మనం బాగున్నావా లేకపోతే బాగాలేదా? అమ్మ బాగున్నావు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంచిది. ఇప్పుడు దేంట్లో బాగున్నారమ్మా? హలో, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, ఏమ్మా అంటే బాగాలేదండి అంటావు. ఆయన బాగాలేదా, సరే టక 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 రాసి వెళ్ళిపో అంటాడా? ఏమంటాడు ఆయన? చూసారా ఎంత జ్ఞానవంతులు మీరు. బాగాలేదంటే ఆయన ఏమంటాడంటే, ఏం బాగాలేదమ్మా, గుండె బాగాలేదా, లివర్ బాగాలేదా, కన్ను బాగాలేదా, తల బాగాలేదా? ఇప్పుడు అలాగే మీరు బాగున్నాను అన్నారు కదా, దేంటో బాగున్నారు నాకు కూడా చెప్పండి. ఏమ్మా అర్థం కాలేదు, మీరు చెప్పారే కానీ వినపడాల నాకు. కేజీలు లెక్క మిరగాయలు కొయ్యటంలో బాగున్నారా? అయ్య బాబో, మరి కేజీలు లెక్క మిరగాయలు కొత్తన్నావు. రాత్రి నిద్ర పడుతుందమ్మా? నిద్ర పడుతుందా? ముక్కులు ఎగేయటం దిగేయటం, నిద్ర పట్టడంలో ఊపిరి ఆటంలా. పడుకునేటప్పుడు నిద్ర లేచేటప్పుడు ఒకటే గోల, ఈ డబ్బులేమో కానీ ఈ మంట భరించలేపు. ఇప్పుడు చూసారా బాగుంది అన్నావు కానీ నీకేం బాగాల. అందుకే నిన్ను బాగు చేయడానికే ఈ మాట అంటావు. నాకు ఇష్టం లేక బాగాలేదన్న మాట అక్కడ బైబిల్లో ఏంటో తెలుసా? నశించుట. అబ్బా, నశించుట. బాగున్నావు అనుకుంటున్నావు కానీ ఏమీ బాగాల, అన్నిటిలో నశించిపోతున్నావు. అది నీకు తెలియట్లా, నీ వాళ్ళకి తెలియట్లా, నాకు తెలియట్లా, నా వాళ్ళకి తెలియట్లా. కానీ మనల్ని సృష్టించిన తన పోలిక చొప్పున దేవునికి తెలిసిందట నువ్వు బాగున్నావో లేదో, నేను బాగున్నానో లేదో ఆయనకి తెలుసు. కనుక నశించిపోతున్నా మనల్ని వెతకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. కొట్ట చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అన్నిటిలో నశించిపోతున్నామండి. నశించుట అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒక దాంట్లో కాదు, అన్నిటిలో నశించిపోతున్నామండి. పాప విషయంలో నశించిపోతున్నాం, సమస్యలతో నశించిపోతున్నాం, దేవుణ్ణి వెతికే విషయంలో నశించిపోతున్నాం. భక్తుడు ఏమంటాడు తెలుసా? 119వ కీర్తన ఒకసారి తెరవండి. 119వ కీర్తన ఒకసారి తెరవండి. 176వ విషయం, 176వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 176వ వచనంలో, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచితిని, నీ సేవకుని ఏం చెయ్యి నీ సేవకుని వెతికి పట్టుకొనమో. అక్కడ ఆగండి. అయ్యా కీర్తనకారుడు అంటున్నాడు, నేను త్రోవ తప్పిన గొర్రె వలె ఉన్నానయ్యా, నన్ను వెతుకు ప్రభువా. ఈ మాట నీ నోట్లోంచి రాత్రి వచ్చునుగాక. ఆయన వెతికేదాకా ఉండకూడదండి. నువ్వు కీర్తనకారులాగా అనాలి, ప్రభువా నన్ను వెతుకయ్యా, నేను తప్పిపోతున్నాను, నన్ను వెతుకయ్యా. నా ఆరోగ్యం తప్పిపోతుంది, నన్ను వెతుకయ్యా. నా సంసారం పాడైపోతుంది, నన్ను వెతుకయ్యా. నా బిడ్డలు దారి తప్పిపోతున్నారు, వాళ్ళని వెతుకయ్యా. మేము వెతుకుని మేమే, నువ్వు వెతికిందాక మేము ఉండకూడదు.
నువ్వు నన్ను వెతికి పట్టుకోయా కీర్తనకారుడు రాస్తున్నాడండి. నశించిపోతున్న మనల్ని ఆయన రక్షించడానికి, వెతకడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే నీవే మాట్లాడితేమని ఆశపడుతున్నాడు ఆయన. అందుకే మనం ఎప్పుడు పాడుకునే పాట అండి, నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది, నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. ఆ మాటలో ఎంత గొప్ప అర్థం ఉండండి. ప్రభువా నేను నిన్ను వెతకట్లేదు అయినా, కానీ నువ్వు నన్ను వెతుకుతున్నావు. అమ్మ ఆ ప్రేమను చూడండి ఒకసారి. ఆయన పరలోకంలో సింహాసనం మీద దగ్గ మెరిసిపోయే ప్రకాశమానమైన వెలుగులో కూర్చుండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానాలతో నిత్యము స్తుతి నొందదగినవాడై ఉండి కూడా నిన్ను వెతకడానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నశించిపోవటం ఇష్టం లేదు ప్రియులారా. ఎవ్వరూ నశించుట ఇచ్చక ఆయన తన రాకడ ఆలస్యం చేసి ఈ రాత్రి సభ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాగోకుండా ఉంటావు నాకు ఇష్టం లేదని, నువ్వు బాగోకుండా నాకు ఇష్టం లేదు. ఒక తమ్ముడు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాడండి. ఏమన్నా తెలుసా? అన్నా నా భార్యని నేను ఇష్టపడి చేసుకున్నానన్నా, కానీ ఆమె ప్రవర్తన ద్వారా నాకు చాలా బాధ కలుగుతుందన్నా. ఎలా పడితే అలా గౌరవంగా మాట్లాడుతుందన్నా, గౌరవంగా అయినా సరే బాధ కలుగుతున్నా సరే నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? నా భార్యని ప్రేమిస్తున్నానన్నా. ఎందుకో తెలుసా? నా భార్య అంటే నాకు ఇష్టం అన్నా. ఆ మాట ద్వారా నా హృదయాల గాయాలు అవుతున్నా సరే నాకు ఆమె ఇష్టం, నేను ఇష్టపడి చేసుకున్నానన్నా. మీరు ప్రార్థన ఏమని చేస్తారో తెలుసా? తన మనసు మారేటట్టుగా చేయండి అన్న. తను మాత్రం ఏ వ్యాధి రాకూడదన్నా, నేను భరించలేను. మళ్ళీ నాశనమునకు ముందు గర్వము నడుచును, అదిగో నశించిన దానిని వెతక రక్షించడానికే. నాశనం ఎందుకు అవుతున్నారు? ఒక పాయింట్ తీస్తే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వపు మాటలు మాట్లాడుతుందని ఒకవేళ నా భార్య మంచం కూడా పడడానికి లేదన్నా, నీకు చేతులు జోడిస్తాను, నా భార్యకి ఏ బలహీనత రాకూడదు, నేను తట్టుకోలేనన్నా. నా భార్య మనసు మారాలి. ఎంత ప్రేమ అండి! ఒక భార్యకే ఒక భర్తకే అంత ప్రేమ ఉంటే, అమ్మా ఆ భార్యనిచ్చింది దేవుడు, ఆ భర్తనిచ్చింది దేవుడు, ఆ బిడ్డలనిచ్చింది దేవుడు, ఆ వస్తువులని, వాహనాలు, ఇళ్ళని, పొలాలను అన్నిటిని ఇచ్చిన దేవుడు. అంతకంటే ప్రేమతో నువ్వు వెతకక ముందే నీ దగ్గరికి వచ్చి ఎక్కడ నశించిపోతావోనని, మళ్ళీ ఆ గర్వం మూలన ఆ నాశనం నీకు ఏ రోగాన్ని తీసుకొస్తానని ఆ రోగానికి అప్పచెప్పకుండా ఆయనే వెతికి వచ్చి తన చేతులతో పట్టుకుంటున్నాడట. దేవుని చేతుల్లో ఉంటే ఏది జరగదు మనకి. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. ఐదవది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసేసుకుందామండి. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4. ఒకసారి చెప్తారా? నెంబర్ 1, ఎవరు ఏం వెతుకుతున్నారండి? 1, వర్తకుడు ఏం వెతికాడు? ముత్యాలను వెతికాడు. ఆ ముత్యం పరలోకానికి, పరిశుద్ధతకి సాదృశ్యం. 2, ఎవరండి? అమ్మ గ్రీసు దేశస్థులు ఏం వెతికారంట? జ్ఞానాన్ని, జ్ఞానము వెలుగుకి, జీవవృక్షానికి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడానికి సాదృశ్యం. 3, ఎవరు ఏం వెతికారండి? దావీదు మహారాజు దేన్ని ఎతికాడంట? దేవుని సన్నిధిని. దేవుని సన్నిధిలో ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని మనం రిపీట్ చేయలేం మరలా. 4వది ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఎవరిని ఎతుకుతున్నాడట? నశించిన దానిని. ఆ నశించే వ్యక్తి ఎవరికి సాదృశ్యం అంటే నీకే, నాకే, వాక్యం వింటున్న మనకే. మనలందరూ మనం వెతకక ముందే ఆయన మనల్ని వెతుకుతున్నాడు. ఇంకోసారి దేవునికి మహిమ కలుగునుగాక. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందాం. 5వది ఆఖరిది, ఎవరు ఏం వెతుకుతున్నారు అని అంటే ఎంతోమంది ఉన్నారు చెప్పగలను, కానీ ఎవరు ఏం వెతకాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చక్కటి మాట ఉంది, పరిచయమైన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి మీరంటే మేమే. భలే చెప్పావు తల్లి, వెరీ గుడ్. 5వది ఆఖరిది మీరు. అమ్మ అనండి, 5వది ఆఖరిది మీరు. వర్తకుడే కాదు, మీరు కూడా. గ్రీసు దేశస్తులే కాదు, మీరు కూడా. దావీదు మహారాజే కాదు, మీరు కూడా. అదిగదిగో అక్షరాల మన కొరకు కలువరిలో రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సమాధిలోనికి వెళ్ళి పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువే కాదు, మీరు కూడా వెతకాలి రాత్రి. ఏం వెతకాలి? చదువు చెల్లి, చదువు, అక్కడి నుంచి చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు, నేను, మనందరం ఏం వెతకాలంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అనండి, ఏం వెతకాలండి?
రెండు నేను ఎతకలేనని అంటారా? ఒకటి ఎతకండి ఈ రాత్రి, రేపు ఇంకోటి ఎతకండి అమ్మా. అంతేనా? ఈ రాత్రి ఏం వెతుకుతారంటే దేవుని రాజ్యం అనండి. ఏ రాజ్యం? దగ్గరగా చెప్పండి, ఏ రాజ్యం అండి? దేవుని రాజ్యము వెతుకుదురుగాక. ఈ రాత్రి మనం చేయాల్సిన పని అదండి. ప్రభువా, ఎవరెవరు ఏం వెతుకుతున్నారో మేము విన్నాం, కానీ ఈ రాత్రి మరి నా వంతు నేను చేయాల్సిన పని ఏంటి? అదిగో వెండి నాణ్యాలు ఒకటి పోగొట్టుకున్న ఆ స్త్రీయే ఎతికింది, పక్కన వాళ్ళు చెతకల. 100 గొర్రెల్లో 99 ఒక గొర్రెను పోగొట్టుకున్న వ్యక్తే వెళ్ళి వెతుకుతున్నాడు, వేరే వాళ్ళు చెతకల. యేసుప్రభు వారు కూడా ఎందుకు వెతుకుతున్నారంటే ఆయన పోలిక చొప్పున మనం చేయబడ్డాం కనుక ఆయనే వచ్చి వెతుకుతున్నాడు. మరి నువ్వు వెతకవా? మీరు కూడా ఈ రాత్రి ఏం వెతకాలంటే దేవుని రాజ్యమును వెతకాలండి. మరి ఎలా వెతకాలి? సామెతల గ్రంథం 2వ అధ్యాయం. ఎలా వెతకాలి? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, సామెతల గ్రంథం 2:4, వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్టుగా మనం దేవుని రాజ్యాన్ని వెతకాలండి. చప్పలు కొట్టండి ఒకసారి, బిగ్గరగా చప్పలు కొట్టాలి, బిగ్గరగా చెప్పండి. ఏం వెతికినట్టంట? వెండిని వెతికినట్టుగా, దాచబడిన ధనమును వెతికినట్టుగా మనం వెతకాలి. ఎప్పటి వరకు అంటే దొరికేదాకా అనండి. ఎక్కడ దాకండి? దొరికేదాకా. మూడవదిగా కూడా ఎలా వెతకాలంటే జాగ్రత్తగా అనండి. ఎలా వెతకాలండి? జాగ్రత్తగా మనం వెతకాలి. అందుకే బైబిల్ చెప్తుంది యెషయా 55:6 ఎప్పుడు ఎతకాలి? యెషయా గ్రంథము 55:6, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను మీరు వెతకాలి. అంతేగాని వెళ్ళిపోయిన తర్వాత, ముగించబడిన తర్వాత వెతుకుతానంటే కుదరదు ప్రియులరా. జాగ్రత్తగా వెతకాలి. అది కూడా ఆయన దొరుకు కాలమునందే. నిజమేనండి, వెతుకుతాము, కానీ వెతుకటం మూలన మాకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటారా? వెతుకుతాం కాదంటలా, జాగ్రత్తగా వెతుకుతాం, దొరికేదాకా వెతుకుతాం, వెండిని వెతికినట్టు వెతుకుతాం, దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతుకుతాం. ఆయన దొరికేటప్పుడే ఆయన మాకు దొరుకు కాలమనందే వెతుకుతాం. కానీ దొరికితే మాకేంటి? మంచి ఆశీర్వాదం ఉందండి. ఆ ఆశీర్వాదం చెప్పి ప్రార్థన చేసేస్తా. దినవృత్తాంతముల మొదటి పుస్తకం అందరు తెరవండి. ఇదే లాస్ట్ రిఫరెన్స్. ఇక నువ్వు వెతుకుతావు ఏంటి నీకు వచ్చే ఆశీర్వాదం? దినవృత్తాంతముల మొదటి పుస్తకం 16వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 16:10 బైబిల్ చెప్తున్నమాట, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఈ మాట అయ్యా అమ్మ అందరూ వినండి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఆమేనండి బిగ్గరగా. అమ్మ మీరందరూ హృదయమందు సంతోషించుదురుగాక. ఇక్కడున్న యవ్వనస్తులందరూ హృదయమందు సంతోషించుదురుగాక. ఇక్కడున్న వృద్ధులు, విధవరాండ్రు, పెద్దలందరూ కూడా హృదయమందు సంతోషించుదురుగాక. ఎప్పుడో తెలుసా? క్లియర్గా రాయబడి ఉంది, యెహోవాను వెతికే వాళ్ళకే ఏం దొరికిద్దంట? హృదయంలో సంతోషం అండి. ఈ రాత్రి ఆ సంతోషంతో నువ్వు ఖచ్చితంగా తిరిగి వెళ్ళాలండి. మీ దీనదాసులు, మీ దీనదాసురాలు ఎలా కోరుకుంటున్నారు మీ పక్షంగా, నేను కూడా కోరుకుంటున్నానండి. ఏంటో తెలుసా? మీరు సంతోషముతో తిరిగి వెళ్ళుదురుగాక, ఎప్పుడూ సంతోషంగా ఉందురుగాక, మీ హృదయాలు సంతోషంతో నింపబడునుగాక. ఎప్పుడండి? ఎప్పుడు క్లియర్గా రాయబడి ఉంది, యెహోవాను వెతికే వారి హృదయాలు ఎలాగుంటాయంట? సంతోషంగా ఉంటాయి. ఫైనల్లో ఒక మాట చెప్పి ప్రార్థన చేసేస్తాను. ఒక తండ్రి ఉన్నాడు, 3 కొడుకులు ఉన్నారండి. పెంచాడు, పెద్ద చేశాడు, పెళ్ళిళ్ళు చేశాడు. ఈయన వయసు అయిపోయింది, ఇక మంచం పట్టాడు. అర్థమైపోయింది ఇక చచ్చిపోతున్నానని. 3 కొడుకులను పిలిచాడు. అబ్బాయి, నేను మీకు పెద్ద పెద్ద ఆస్తులు ఏమి ఇవ్వలేకపోయానరా, కానీ మనకున్న పొలంలో పలానా దిక్కులో ఒక చోట గొయ్యి తీసి 3 సంచులు పెట్టానురా. నేను చచ్చిపోయిన తర్వాత మీరు ఆ పొలంలోకి వెళ్ళి ఆ 3 సంచులు తీసి ఆ దిక్కు నుంచి వచ్చే వాటిని కౌంట్ చేసుకుంటా. మొదటిది పెద్దోడుని తీసుకో, రెండోడు తీసుకో, మూడోడికి ఇచ్చే అన్నాడు. సరేనని ఆ తండ్రి చెప్పిన 2-3 రోజులుగా చనిపోయాడండి. మట్టి చేసేసారు. వెళ్ళారు 3 కుమారులు. ఏమున్నాయి ఆ సంచుల్లో, ఏం పెట్టాడా మా నాన్న? వెళ్ళిపోయేసి 3 సంచులు బయటికి తీశారు. పెద్దోడికి రావాల్సిన సంచి ఆనందంగా ఆత్రంగా తెరిచి చూశాడు. సంచి నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయంటండి. మురిసిపోయాడాక. ఆహాహా, మా నాన్నగారికి నేనంటే ఎంత ప్రేమ, నాణ్యాలు తీసుకొని మురిసిపోతా ఇంటికి వెళ్ళిపోయాడండి.
రెండో కుమారుడు తనకు రాబడిన సంచి తెరిచి చూశాడట. సంచి నిండా సారమైన విత్తనాలు ఉన్నాయంట, మంచి పంట పండించుకునేవి. నీకు నాకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం అని మా నాన్నకి తెలిసామో బహుశా, అందుకని నాకు సారమైన విత్తనాలు ఇచ్చాడని ఆయన పొలంలో విత్తనాలు నాటడానికి వెళ్ళిపోయాడట. మూడో వ్యక్తి సంచి తీశాడట, బంగారు నాణ్యాలు లేవు, సారమైన విత్తనాలు లేవు, కానీ పాతగా ఉండే బైబిల్ పుస్తకం కనపడిందట సంచిలో. పాతగా నలిగిపోయిన ఆయన చదివి 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 వాడేసిన బైబిల్ పుస్తకం కనపడిందంట సంచిలో. మూడోవాడట ఏమి ఇబ్బంది పడలా, వాడికి ఏం బంగారు నాణ్యాలు దొరికాయి, వీడికేమో సారవంత విత్తనాలు ఎవరికి దొరకని విత్తనాలు దొరికాయి, నాకేంటి ఈ పాత పుస్తకం దొరికిందే అని నిరుత్సాహపడలా, వెళ్ళిపోయాడండి. పెద్దోడు బంగారు వెండి నాణ్యాలతో వేరే ఊరు వెళ్ళిపోయి నా అదృష్టం ఎంత బాగుందని ఆ వ్యాపారం చేసి ఈ వ్యాపారం చేసి వ్యాపారంలో వచ్చే లాభాలను బట్టి విలాసాలకు అలవాటు పడిపోయి లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి అప్పులు చేసి తిప్పలు పడి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్న అప్పులు పాలైపోయాడండి. రెండో వ్యక్తి సారవంతమైన విత్తనాలు ఉన్నాయని బాగా గర్వించి నాకే పంట పడుతుంది, చుట్టుపక్కల ఏ రైతుకు లేదు ఇంత ధన్యత అంటూ సారవంతమైన విత్తనాలు చూసి మురిసిపోయాడట. నాటాడు కానీ వర్షాలు పడ్డ, ఎండొచ్చి విత్తనాలన్నీ ఎండిపోయి పంట అంతా నాశనం అయిపోయింది, దిగాలు పడిపోయి ఏడుస్తా కూర్చున్నాడండి. మూడో వ్యక్తి బైబిల్ తీసుకున్నాడు కదా, మా నాన్న నాకు ఇది అటేపు నుంచో ఇటేపు నుంచి ఎలాగైనా నాకు వచ్చింది. ఈ అబ్బాయి చేసిన పని ఏంటంటే బైబిల్ని వెతకటం ప్రారంభించాడండి. ఆది కాండంలో ఏం రాసిందో వెతుకుతున్నాడు, మత్తయి సువార్తలో ఏం రాయబడింది వెతుకుతున్నాడు. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు అన్నట్టుగా బైబిల్ అంతా చదవటం మొదలుపెట్టాడు. నేర్చుకున్నాడు వెతికి ఏంటో తెలుసా, డబ్బులు పోతే అప్పులు పాలైపోతే ఏం చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, సేవకుడి దగ్గరికి ఎలా రావాలి, మందిరానికి ఎలా వెళ్ళాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏం చేయాలి, రాత్రి ఏడుపు వచ్చిన పొద్దున్నేకి ఏం జరిగిద్ది, దేవుడు ఏ నిధులు తెరుస్తాడో, ఎలా నిధులు తెరుస్తాడో, ఆ డబ్బు బాగా సంపాదించాలంటే ఏం చేయాలో, అభివృద్ధి ఎలా కలిగిద్దో వాక్యాలన్నీ మననం చేసుకొని తను పోలి నడుచుకొని అన్నయ్య దివాళా తీస్తే పెద్దన్న దగ్గరికి వెళ్ళాడు. రే బంగారు నాణ్యాలు పోయినాయి అని అప్పులు పాలైపోయింది, దిగజారి పోబాకరా, వాక్యంలో ఇలా రాసుందరా, నానిచ్చిన బైబిల్లో ఇలా రాసుందరా, నేను వెతికానరా, పలానా అధ్యాయం పలానా వచ్చిన పలానా పుస్తకం రా, నువ్వు కూడా చదవరా, నీ ప్రవర్తన మార్చుకోరా అంటూ సంవత్సరంలోపు అన్నయ్యను మార్చేసాడు. అన్నయ్యను మళ్ళీ వ్యాపారంలో నిలబెట్టాడు. అన్నయ్య మళ్ళీ పోగొట్టుకుని అన్ని రాబట్టుకున్నాడండి. చప్పలు కూడా బిగ్గరగా దేవునా మనం అయిపోతున్నాం. ఇక పెద్ద అన్నయ్యని సెటిల్ చేశాడు. రెండో అన్నయ్య దగ్గరికి వచ్చేసాడు. ఇదిగోరా మన తండ్రి మంచి వ్యవసాయకుడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందిరా. తొలకరి వర్షాలు కడవర వర్షాలు వర్షం రావాలంటే ప్రార్థన చేయాలని రాసుందరా. ఆయనే భూమిని తడుపుటకు మంచి వర్షం కురిపిస్తాడట. ఆయన ఉపదేశము వర్షం వలె కురుస్తుందట. ఇదిగో ఆ వాక్యాన్ని నువ్వు కూడా చదవరా, మనసు మార్చుకోరా అంటూ ఆయన్ని కూడా పోగొట్టుకున్న రాతి నేల పడిన విత్తనాలన్నీ కూడా, త్రోవ పక్కన పడిన విత్తనాలన్నీ కూడా మంచి నేలన పడిన విత్తనాలకు ఎలా మార్చుకోవాలో రెండో అన్నయ్యకి నేర్పాడు ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి. ఆయన నేర్చుకున్నాడు. వచ్చిన నష్టంతో తిరిగి అమ్మేసుకున్న పొలాలన్నీ కూడా తిరిగి కొనుక్కునే అంత ఆదాయం వచ్చిందండి. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దామండి. మరి ఇద్దరిని బాగు చేసిన ఆయన మరి మూడో ఆయన ఎలాగున్నాడు అని అంటే బైబిల్లోంచి ఒక్క మాట తీసి అందరికి చెప్తాడు. ఏంటో తెలుసా, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే యెహోవా నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్న వాక్యం తీసి పెద్ద అన్నయ్యని సెటిల్ చేసిన నాకు, రెండో అన్నయ్యని సెటిల్ చేసిన నాకు, నా దేవుడు నన్ను కూడా సెటిల్ చేస్తాడని ఆశతో నిరీక్షణతో భార్య పిల్లలతో దేవుణ్ణి నిత్యము వెతుకుతున్నాడు. దేవుని సేవకులను వెతుకుతున్నాడు. వారి సాక్ష్యం ఎలాగుందో వెతుకుతున్నాడు. మందిరాన్ని వెతుకుతున్నాడు. జ్ఞానాన్ని బైబిల్లో వెతుకుతున్నాడు. కన్నీటి ప్రార్థన వెతికాడు. వీళ్ళ వంశం అంతకంతకు దీవించబడిందండి. చప్పలు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుదండి. ఈ రాత్రి నేను కూడా మీకు చెప్పే మాట ఇదే, ప్రభువా మేము నిన్ను వెతుకుతూ మా హృదయమందు సంతోషిస్తూ వెళ్ళుదుము గాక. పైకి లేచి నిలబడండి. ప్రార్థన ద్వారా మనం కూడా వెతుకుదామండి.